విశాఖపట్నంలో పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు వచ్చే అవకాశాలు ఉండటంతో బడా రియల్ ఎస్టేట్ సంస్థలు తన ప్రాజెక్టులతో రంగంలోకి దిగుతున్నాయి. ఐటీ స్పేసెస్, హౌసింగ్ ప్రాజెక్ట్స్ నిర్మాణంలో పేరు తెచ్చుకున్న సత్వా గ్రూప్ విశాఖపట్నంలో భారీ ప్రాజెక్టు నిర్మించనున్నట్లుగా ప్రకటించింది. సత్వా వాంటేజ్ వైజాగ్ క్యాంపస్ పేరుతో 30 ఎకరాల విస్తీర్ణంలో ఇంటిగ్రేటెడ్ మిక్స్డ్ యూజ్ ప్రాజెక్టును చేపట్టనుంది. ఈ ప్రాజెక్టు కోసం 1500 కోట్ల పెట్టుబడిని ప్రకటించింది. ఇందులో గ్రేడ్ ఏ ఆఫీసు స్పేస్లు ఉంటాయి. అత్యాధునిక ఐటీ ఆఫీసు స్పేస్లు, గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్స్, క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇన్నోవేషన్ కోసం నిర్మిస్తారు. విశాఖపట్నంను దేశంలోని ప్రముఖ ఐటీ హబ్లలో ఒకటిగా మార్చడానికి ఈ ఆఫీసు స్పేస్లు దోహదపడతాయి. లగ్జరీ అపార్ట్మెంట్లు, స్మార్ట్ లివింగ్కు అనుగుణంగా నిర్మిస్తారు. ఆధునిక సౌకర్యాలు, సస్టైనబుల్ డిజైన్లు, అత్యుత్తమ జీవన నాణ్యతను అందించే హై అండ్ రెసిడెన్షియల్ యూనిట్లు ఇందులో ఉంటాయి. ఈ ప్రాజెక్టు ద్వారా 25,000కు పైగా డైరెక్ట్ జాబ్స్ యువతకు వస్తాయి. ఆంధ్రప్రదేశ్లో ఐటీ, ఇన్నోవేషన్ రంగాలను ప్రోత్సహించడం, ముఖ్యంగా విశాఖపట్నంను గ్లోబల్ డిజిటల్ హబ్గా మార్చడం కోసం కూటమి ప్రభుత్వం ఎంతగానో ప్రయత్నిస్తోంది. సత్వా గ్రూప్ గతంలో బెంగళూరు, హైదరాబాద్లలో సకాలంలో ప్రాజెక్టులను పూర్తి చేసిన రికార్డు ఉంది. కాబట్టి ఈ ప్రాజెక్టు కూడా సమయానుగుణంగా పూర్తవుతుందని ఆశించవచ్చు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్ మంత్రి నారా లోకేష్ బెంగళూరులో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో సత్వా గ్రూప్ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఆ సమావేశంలో ఈ పెట్టుబడి నిర్ణయం తీసుకున్నారు. తర్వాత సత్వా గ్రూప్ అధికారికంగా ప్రకటించింది. ఈ ప్లాన్ అదిరింది. ఇదే స్థాయిలో ముందుకు వెళ్తే ఏపీ, అందులోనూ వైజాగ్ డెవలప్మెంట్లో దూసుకెళ్లడం ఖాయం.